రేపు విశాఖలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాబోతున్నారు. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకోనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే 10,000 మందితో భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాట్లు చేశారు. బీచ్ లో అనేక ఆంక్షలు విధించారు. మరిన్ని వివరాలు విశాఖ బీచ్ నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపు ఉదయం ఈ యోగా మొత్తం కూడా దాదాపు 5 లక్షల మందితో యోగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా మనం ఉన్నటువంటి ఆర్కే బీచ్లో మొత్తం కూడా ఇక్కడ నుంచి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాళీమాత టెంపుల్ నుంచి దాదాపు భీమిలి వరకు కూడా దాదాపు 26 కిలోమీటర్ల మేర మొత్తం కూడా ఈ అంతా కూడా మొత్తం చప్టాలు వేస్తున్నారు. అందరూ కూడా కూర్చునేందుకు, యోగా చేసేందుకు. ఒకసారి చూడవచ్చు మనం బీచ్ మొత్తం కూడా ఈ రోడ్డు అంతా కూడా మరి కాసేపట్లో కింద కూర్చునేందుకు మొత్తం కూడా వీళ్ళందరూ కూడా గ్రీన్ మ్యాట్ వేస్తున్నారు. వాళ్ళందరూ కూర్చుని యోగా చేసేందుకు సపరేట్ యోగా మ్యాట్లు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 5 లక్షల మంది 26 కిలోమీటర్ల పొడవున ఈ 5 లక్షల మంది కూడా యోగా చేసేందుకు చేస్తున్నారు. వాస్తవానికి అందరికి కూడా 3.5 లక్షల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఇతర ప్రాంతాల్లోనూ మిగిలిన ప్రాంతాల్లో అందరూ కలిపి కూడా 5 లక్షల మంది విశాఖ సిటీలో యోగా చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగ C7 మనం చూడొచ్చు. C7 ఇలాగ C7 ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా ఆ C7 పెట్టడం జరిగింది. C7, C6, C5 ఇట్లాగా ఈ ఒక్కొక్క దాంట్లో కూడా 1000 మంది ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 1000 మంది దాదాపు 350 కంపార్ట్మెంట్లో దాదాపు 3 లక్షల మంది ఇలా కూర్చునేందుకు కూడా ఒక్కొక్క దాంట్లో 1000 మంది పట్టేందుకు కూడా ఇక్కడ నుంచి దాదాపు 26 కిలోమీటర్ల మేర మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. పకడ్బందీ బందోబస్తు, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ పాల్గొంటున్నందున మొత్తం కూడా యోగాని రికార్డు మొత్తం సృష్టించే విధంగా, గిన్నిస్ రికార్డు సృష్టించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ నుంచి మొత్తం కూడా ఈ కాళీమాత టెంపుల్ నుంచి మొత్తం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అటు పార్కు హాట్ నుంచి సాగర్ నగర్ నుంచి భీమిలి బీచ్ వరకు మొత్తం కూడా యోగా కూర్చుని వీళ్ళందరూ చేసేందుకు తెల్లవారుజామున 4:30కి వీళ్ళందరూ కూడా వచ్చేందుకు అయితే ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి యోగాకి ఒక మొత్తం ఈ ఆర్కే బీచే కాకుండా సముద్రంలో కూడా మనం చూడొచ్చు చాలా షిప్పులు కూడా ఉన్నాయి. ఈ షిప్పుల్లో కూడా ఉన్నవాళ్ళు కూడా యోగా చేసే విధంగా మొత్తం షిప్పులను కూడా లైన్గా కూడా పెట్టడం జరిగింది. మొత్తం చూడవచ్చు ఒకసారి ఆ చివరి నుంచి వరుసగా షిప్పులను కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ మా పడవల్లోనూ లేకపోతే షిప్పుల్లోనూ మొత్తం ఒక అందమైన వాతావరణాన్ని సృష్టించే విధంగా మొత్తం అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంతేకాక ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది పకడ్బందీగా. ఎందుకంటే ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు మొత్తం భారీ ఎత్తున మొత్తం అందరూ కూడా తరలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆ షిప్పులతో పాటు ఈ రోడ్డు అంతా కూడా మొత్తం గ్రీన్ మ్యాట్ వేసి వాళ్ళు కూర్చునే విధంగా కూడా చేస్తున్నారు. ఇందాక చూసినట్టుగా C8, C7, C8 ఇలాగా దాదాపు 1000 మంది కూర్చునే విధంగా కంపార్ట్మెంట్లు చేస్తున్నారు. అయితే వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా మొత్తం కూడా మనం చూడొచ్చు ఇలాగా వాటర్ టిన్లు ఇప్పటి నుంచే ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం కింద కూడా మొత్తం వాటర్ టిన్లు పెట్టుకుని నగరపాలక సంస్థ GMC ఆధ్వర్యంలో వాటర్ టిన్లు కూడా రెడీ చేసుకున్నారు. రేపు పొద్దున వచ్చినట్టు ఎవరికి కూడా మంచినీటి సమస్య కానీ ఏమి రాకుండా ఒక్క వాటరే కాకుండా స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. బిస్కెట్లు మొత్తం వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం ఒక ఫ్రూటు, ఆ విధంగా ఒకవైపు వాటర్ స్నాక్స్తో పాటు మరోవైపు LED స్క్రీన్లు, అంటే వచ్చిన వాళ్ళు ఇదంతా కూడా చూడటానికి వచ్చిన వాళ్ళు చూసే విధంగా కూడా LED స్క్రీన్లు, యోగాంధ్ర పేరుతో LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. LED స్క్రీన్లతో పాటు మనం చూడొచ్చు ఇక్కడ లేడీస్ కూడా కూర్చున్నారు. అంటే వాళ్ళకి సంబంధించి హెల్త్కి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా లేక సహాయం కోసం హెల్పింగ్ డెస్క్లు కూడా ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. హెల్పింగ్ డెస్క్లతో మొత్తం వాళ్ళ ఇప్పటి నుంచే మొత్తం సిద్ధం చేస్తున్నారు. వాళ్ళ సాయంత్రానికి మొత్తం భారీ ఎత్తున అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు మొత్తం రంగం సిద్ధమవుతుంది. ఏదేమైనా గిన్నీస్ రికార్డులోకి ఎక్కేందుకు మొత్తం ఎటువంటి ఇబ్బందులు కాకుండా దాదాపు 5 లక్షల మందిని తీసుకొస్తున్నారు. 5 లక్షల మందికి కూడా మొత్తం మరుగుదొడ్ల సమస్య కూడా రాకుండా దాదాపు 3000 మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు. అంతా కూడా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రానికి ప్రధానమంత్రి అయితేనే, ముఖ్యమంత్రి అయితేనే,
డిప్యూటీ సీఎం మొత్తం అందరూ కూడా చేరుకోబోతున్నారు. ఇప్పటికే మొత్తం యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం కూడా మొత్తం బీచ్లోనే ఉంది. మంత్రులు అయితేనే, అధికారులు అయితేనే, సిఎస్ అయితేనే అందరూ ఉన్నారు. సాయంత్రం 5:30కే ముఖ్యమంత్రి రాబోతున్నారు. తర్వాత మొత్తం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. 6:40కి ప్రధానమంత్రి రాబోతున్నారు. మనం చూడొచ్చు భారీ బందోబస్తు ఇప్పటికే పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మంది పోలీసులతో ఇంత భారీ బందోబస్తు ఫస్ట్ టైం విశాఖలో ఇంత భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం. 10,000 మంది పోలీసులు ఈ 5 లక్షల యోగా కార్యక్రమానికి మొత్తం కూడా పహారా కాసేందుకు ఇక్కడ నుంచి దాదాపు కాళీమాత టెంపుల్ నుంచి భీమిలి వరకు కూడా 10,000 మంది పోలీసుల్ని, అటు సెక్యూరిటీ మనం ఎయిర్పోర్ట్ అయితేనే, లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి విఐపీలు వచ్చే మార్గం అయితేనే మొత్తం కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు మనం చూడొచ్చు మొత్తం కూడా మ్యాట్లు వేయటం పూర్తవుతుంది. గ్రీన్ మ్యాట్లు కూడా పూర్తవుతుంది. ఇవాళ రాత్రికల్లా మొత్తం పూర్తి చేసేందుకైతే సన్నాహం చేస్తున్నారు. ఇక్కడ నుంచి దాదాపు ఆ సాగర్ నగర్ నుంచి భీమిలి వరకు కూడా ఇదే పరిస్థితి. మొత్తం ఇదే విధంగా గ్రీన్ మ్యాట్లు వేయటానికి కూడా మొత్తం సన్నాహాలు చేస్తున్నారు. కాళీమాత టెంపుల్ నుంచి పూర్తిగా వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ కూడా కాళీమాత టెంపుల్ వరకు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు పార్క్ హోటల్ వరకు కూడా ఈ గ్రీన్ మ్యాట్ మొత్తం కూడా పూర్తి చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఒక రికార్డు స్థాయిలో చేయాలి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది, ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము, నా కెరీర్లో అత్యంత పెద్ద ఈవెంట్ అని కూడా ఆయన ప్రకటన జరిగింది. అందువల్ల పకడ్బందీగా ఎక్కడికక్కడ మంత్రులను అయితేనే, అధికారులను అయితేనే మొత్తం అందరం కూడా మొత్తం టీములు వేసి ఎవరికాళ్ళు ఇన్ఛార్జీలు ఇచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 2 గంటల నుంచి 4:30 గంటల లోపు దాదాపు 10,000 బస్సుల్లో, ఇతర వాహనాల్లో దాదాపు 3.5 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సొంత వాహనాలు వచ్చేవాళ్ళు కూడా పార్కింగ్ ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం రేపు 4:30 కల్లా మొత్తం ఈ బీచ్లో మొత్తం అందరూ కూడా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. యోగాకి సంబంధించి ప్రధానమంత్రి 6:30కి ఇక్కడ చేరుకోబోతున్నారు. 6:30కి చేరుకున్నాక, రేపు ఉదయం 6:30కి చేరుకున్నాక ఆయన ప్రసంగం ఒక పావుగంట ఉంటుంది. 6:45 వరకు ఆయన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం 7 గంటల దాకా ప్రసంగం అయిన మరుక్షణం యోగా మొత్తం ప్రారంభిస్తారు. 45 నిమిషాల పాటు 8 గంటల వరకు కూడా యోగా ప్రారంభిస్తారు. అనంతరం ప్రధానమంత్రి ఇక్కడ నుంచి మొత్తం నేవీ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతారు. 12 గంటలకి ప్రధానమంత్రి ఇక్కడ నుంచి బయలుదేరతారు. మొత్తం ముఖ్యమంత్రి అయితేనే, లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రి అయితేనే, డిప్యూటీ సీఎం అయితేనే అందరూ కూడా ప్రధానమంత్రికి వీడ్కోలు ఇచ్చి మళ్ళీ రేపు పంపుతారు. ఇవాళ సాయంత్రం కూడా స్వాగతం పలికేందుకు కూడా మొత్తం గెస్ట్ హౌస్కి, నేవీ గెస్ట్ హౌస్కి ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం, డిప్యూటీ సీఎం కూడా వెళ్తున్నారు. ఏదైనప్పుడు కూడా చాలా పకడ్బందీగా తొలిసారి ఇంత విశాఖలో పెద్ద కార్యక్రమం చేపట్టడం పట్ల విశాఖ వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా సహకరిస్తున్నారు. రేపు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జరిగే విధంగా చాలా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.